న్యూస్ చూస్తున్నాం. తిరుమల అంటే ఆ వెంకన్న కొలువు తీరిన పవిత్రమైన స్థలం. కోట్లాది మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని భక్తితో దర్శించే ప్లేస్. అక్కడ కూడా కొందరు ఆకతాయిలు ప్రాంక్ వీడియోలు చేయడంపై భక్తులు బక్కుమంటున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లేందుకు అనుమతి లేనప్పటికీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి అక్కడి సిబ్బంది కళ్లు కప్పి ఏకంగా మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఓ ప్రాంక్ వీడియోను చిత్రీకరించడం, ఆ తర్వాత దానిని తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ஸ்கோர் நம்ம இன்னைக்கு திருப்பதியில் இருக்கோம். ஸோ கிட்டத்தட்ட வந்து பார்த்தீங்கன்னா க்ரௌடு பயங்கரமாக இருக்கு. ஒரு 10 மணி நேரத்துக்கு மேலே வெயிட்டிங்கில் தான் இருக்கும். வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா. ఇక తిరుమలలో ప్రాంక్ వీడియోపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల క్యూ కంపార్ట్మెంట్ లైన్లలో ఏదైతే తమిళనాడుకు సంబంధించిన యూట్యూబర్స్ టీటీఎఫ్ వాసను అతని స్నేహితుడు అజీజ్ చేసిన హడావిడితో ఒక రకమైన సంచలనం కలిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నారాయణ హిల్స్లో ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లో వారు గతంలో ఎప్పుడో శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఒక ప్రాంక్ వీడియో చేశారు. ఆ ప్రాంక్ వీడియోలో కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులు లోపల ఉంటారు. ఆ సందర్భంగా వీరు ఆ కంపార్ట్మెంట్లో తాళాలు తెరవడానికి అటు వెళ్ళి ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెనక్కి వస్తారు. ఈ సందర్భంగా వీరు కంపార్ట్మెంట్ను తెరుస్తున్నారని భావించిన భక్తులు ఒక్కసారిగా కంపార్ట్మెంట్ ఏదైతే తాళాల గేట్ అవతల వైపు ఒక్కసారిగా లేచి నిలబడి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న సందర్భం మనకు ఆ విజువల్స్లో కనిపిస్తుంది. మనం చూడవచ్చు. ఇదే నారాయణ హిల్స్లోని ఇదే కంపార్ట్మెంట్ వద్దనే వారు ఈ విధమైన ట్రోలింగ్ ఏదైనా ప్రాంక్ వీడియో చేశారు. మొత్తం మీద దీని మీద సీరియస్గా టీటీడీ స్పందించింది. మరోవైపు ఏదైతే నారాయణ హిల్స్లోని కంపార్ట్మెంట్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లకు దీనికి సంబంధం లేదు. ఇది నారాయణ హిల్స్. మనం చూడవచ్చు. ఈ నారాయణ హిల్స్ సమీపంలో వచ్చే సర్వదర్శనం భక్తుల కోసం ఇక్కడ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో ఉన్న వారిని అంటే నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించకుండా క్యూ లైన్ల ద్వారా పంపించిన వారిని కొద్దిసేపు ఇక్కడ సేద తీరడానికి ఈ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంపార్ట్మెంట్లో వెళ్ళే భక్తులు చెప్పులు వేసుకొని వెళ్తారు. అదేవిధంగా ఏదైతే పూర్తిగా సెల్ ఫోన్లు కూడా వారి దగ్గర ఉంటాయి. అంటే సెల్ ఫోన్లు మెయిన్ ఏదైతే 32 కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన వారి దగ్గర నుంచినే సెల్ ఫోన్లు అక్కడ మనం లగేజ్ కౌంటర్స్ వద్ద పెట్టే పరిస్థితి ఉంది. అంతకుముందు వెళ్ళే భక్తులు మాత్రం మామూలుగా తమ దగ్గర సెల్ ఫోన్స్ అన్నీ పెట్టుకొని వెళ్తుంటారు. దీంతో వారు ఈ కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఏదైతే నారాయణ హిల్స్ కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడే ఈ ఫ్రాంక్ వీడియో చేశారు. అంతకుముందు కూడా వారు చొక్కా తీసుకొని 10 గంటల పాటు మనం ఈ క్యూ లైన్లో ఉన్నాము, వెంకటరమణ గోవిందా అంటూ ఏదైతే వాసను అతని స్నేహితుడు అజీజు మాట్లాడిన వీడియోస్ కూడా వారు తమ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇక్కడ ఫ్రాంక్ కాల్ చేసినందుకు కూడా స్వామివారి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం, ఒకసారిగా భక్తులు ఏదైతే గేట్ తెరుస్తున్నారని భావించి తర్వాత గేట్ తెరవడం లేదు, ఇది ఫ్రాంక్ అని గ్రహించడంతో ఒక్కసారిగా నిరాశతో కూలబడ్డం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి టీటీడీ విచారణకు ఆదేశించింది. టీటీఎఫ్ వాసన్ను అజీజ్ యొక్క మీద చర్యలు తీసుకుంటాము. కఠినంగా ఇటువంటి వారు భవిష్యత్తులో ఇటువంటి చర్య ఎవరు చేయకుండా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఏదైతే గతంలో తిరుమల శ్రీవారి ఆలయంలోనే ఆనంద నిలయాన్ని విజువల్స్ తీసిన వ్యక్తి కూడా ఇదే విధంగా సోషల్ మీడియాలో తన పేజ్లో ఆనంద నిలయం విజువల్స్ పెట్టుకున్నాడు. అదేవిధంగా డ్రోన్ కెమెరా ద్వారా ఆనంద నిలయాన్ని పైనుంచి చిత్రీకరించారు ఆలయాన్ని. అప్పుడు కూడా వారి మీద కేసులు ఏం పెట్టలేదు, కేవలం వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు, 41 నోటీసులు ఇచ్చారు. కానీ ఈ విషయంలో కఠినంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు తలెత్తే అవకాశం లేదని చాలా స్పష్టంగా భక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు టీటీడీ తమ చట్టాన్ని ప్రకారము ఏదైతే తాము విజిలెన్స్ ద్వారా వారిని పట్టుకొని వస్తామో ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తాము, పోలీసుల చట్టాల్లో దీనిపైన కఠినమైన కేసులు లేవని చెప్తున్నారు. కానీ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వీరిపైన సామాజికంగానైనా ఏదైతే ఇక్కడ వారితో పనులు చేయించాలంటూ కూడా భక్తులు కోరుకుంటున్నారు. ఈ
విధంగా చర్యలకు పాల్పడిన వారిని శ్రీవారి సేవకులుగా బలవంతంగా వారితో ఇక్కడ తిరుమల ఆలయ వీధులను ఊడ్పించడమా లేకపోతే వారితో బాత్రూమ్స్ క్లీన్ చేయించడం లాంటి చర్యలు చేస్తే తప్ప భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉండదని కూడా భక్తులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి టీటీడీ సీరియస్గానే స్పందించింది. దీనికి సంబంధించి విజిలెన్స్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే టీటీఎఫ్ వాసను అజీజ్ను పిలిపించి వారి ద్వారా వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, వారి మీద న్యూసెన్స్ కేసు కూడా పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ దిశగా ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ కదిలింది. దీంతోపాటు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద వారిని అయితే 2-3 రోజుల్లో ఇక్కడికి తీసుకొచ్చి వారి మీద కఠినంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే న్యూసెన్స్ కేసు పెట్టే అవకాశం ఉందా, లేకపోతే వారికి మరేదైనా శిక్ష విధిస్తారా? గతంలో ఏదైతే ఈ సోషల్ మీడియాలో ఇలాంటి విజువల్స్ కానీ వీడియోలు పెట్టుకున్న వారికి ఎలాంటి కఠిన చర్యలు వారి మీద తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి వారు పెట్టరేగిపోతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో వారి మీద కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా చట్టాలను మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు, భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతినకూడదని కూడా భావిద్దాం. కెమెరా పర్సన్ రాజేష్తో దామోదర్, తిరుమల.